కిడ్నీ ప్రాబ్లం అనేది మోస్ట్ కామన్గా మారిపోయింది. సో వీక్లీ 3 days డయాలసిస్ కోసం వెళ్తూ డబ్బులను ఖర్చు చేస్తూ ఉన్నారు. నేను ఒక మంచి సొల్యూషన్ తీసుకొచ్చేసాను, అదే గుప్తాస్ వెల్నెస్ సెంటర్. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు రోజు తీసుకోండి, కిడ్నీ ప్రాబ్లం లేని వాళ్ళు అట్లీస్ట్ వారంకి ఒకసారి తీసుకోండి. దీన్ని పచ్చిపసుపు అంటారు. ఇది చాలా పెద్ద టాబ్లెట్. ఇది క్యాన్సర్ పనికి వస్తుంది, డయాబెటీస్ పనికి వస్తుంది, బాడీలో ఇమ్యూనిటీ పెరగడానికి పనికి వస్తుంది. కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయింది అనుకో, స్టార్ట్ అయిన వెంటనే మాత్రానికి వస్తే బెటర్. కిడ్నీ ఎక్సర్సైజెస్ చేపిస్తాం మా వెల్నెస్ సెంటర్ లో, ట్రీట్మెంట్ ప్రొసీజర్ ప్లస్ ఇదేమో బ్లాంకెట్ క్లాత్ ఇలా కట్టేసి ఒక పేషెంట్ కు గంట సేపు కిడ్నీలో వాపు తక్కువైతుంది. డయాలిసిస్ అనేది టెంపరీ ట్రీట్మెంట్, కిడ్నీ పనిచేయడం లేదు కాబట్టి మేమేం చేస్తాము, ఆ చెడిపోయిన కిడ్నీలను డిఫరెంట్ న్యాచురల్ పద్ధతిలో రిపేర్ చేస్తున్నాం. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ప్రత్యూష. సో రీసెంట్ టైమ్స్లో మనం చూస్తే కిడ్నీ ప్రాబ్లం అనేది మోస్ట్ కామన్గా మారిపోయింది. సో కిడ్నీ ప్రాబ్లం ఉన్నవారు ఏంటంటే ఓన్లీ డయాలసిస్ ఒక్కటే సొల్యూషన్ అనుకుంటూ సో వీక్లీ 3 days డయాలసిస్ కోసం వెళ్తూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ చాలా బాధలు పడుతూ డబ్బులను ఖర్చు చేస్తూ ఉన్నారు. సో ఈరోజు మీ అందరి కోసం నేను ఒక మంచి సొల్యూషన్ తీసుకొచ్చేసాను, అదే గుప్తాస్ వెల్నెస్ సెంటర్. సో కిడ్నీ ప్రాబ్లంకి ఈ మన గుప్తాస్ వెల్నెస్ సెంటర్లో ఎలాంటి క్యూర్ ఉండబోతుంది ఇవన్నీ కూడా తెలుసుకుందాం. వీటి గురించి క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు డాక్టర్ గుప్తా గారు ఉన్నారు. సో సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా, ఫైన్. చాలా మంది అడుగుతుంది ఏంటంటే, మేము కిడ్నీ ప్రాబ్లమ్స్తో చాలా సఫర్ అవుతున్నాం, హాస్పిటల్స్కి వెళ్తున్నాం, డయాలసిస్ చేయించుకుంటున్నాం, అయినా సరే మాకు ఎలాంటి సొల్యూషన్ దొరకట్లేదు అని. సో మీ గురించి అడుగుతున్నారు, మీ వీడియోస్ కూడా చూస్తున్నారంట. సో మంచి సొల్యూషన్ చెప్తారా మరి మన వాళ్ళ కోసం? చాలా మంది కిడ్నీ సమస్యలతో ఒకప్పుడు ఏదో నెంబర్ ఉంటుండే, అక్కడో ఇక్కడ ఇప్పుడు చాలా మంది, వందల వేల మంది వస్తున్నారు. యంగ్ ఏజ్ వస్తున్నారు, మిడిల్ ఏజ్ వాళ్ళు వస్తున్నారు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు వస్తున్నారు. సో వాళ్ళందరికీ ఏంటంటే అలోపతిక్లో స్లోగా క్రియాటిన్ అనేది 2 ఉన్నది, 3 అవుతుంది, 3 4 అవుతుంది, 4 5 అవుతుంది. తర్వాత డాక్టర్స్ డయాలిసిస్ చేయమంటారు, లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయమంటారు. సో ప్రతి ఒక్కరు ప్రపంచంలో అంతా ఆల్టర్నేట్ వెతుకుతున్నారు. ఈ డయాలిసిస్ లేకుండా, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ లేకుండా ఏదైనా మార్గం ఉందా అని. సో మేము ఆల్మోస్ట్ ఒక 25 ఏళ్ళ నుంచి రీసెర్చ్ చేసాం. మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ ట్రావెల్డ్ అరౌండ్ ద వరల్డ్. ఈవెంట్ జర్మనీ, ఈవెంట్ అమెరికా, ఈవెంట్ దుబాయ్, సో మెనీ కంట్రీస్ వెళ్ళేసి అక్కడ ఎలా చేస్తున్నారు, న్యాచురల్ పద్ధతులు ఏమైనా ఉందా, అసలు కిడ్నీ ట్రీట్మెంట్ అన్ని స్టడీ చేసేసి సికింద్రాబాద్లో మా బోయిన్పల్లిలో డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ స్టార్ట్ చేసాము. మా దగ్గర హోమియోపతి డాక్టర్ ఉంటాడు, ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటాడు, నేచురోపతి డాక్టర్, అక్యుప్రెషర్ డాక్టర్, యోగా డాక్టర్, సింగి డాక్టర్, లీచ్ డాక్టర్, డైటీషియన్, ఇంతమంది డాక్టర్స్ ఉంటారు. అంత న్యాచురోపతి. మేము ఎక్కడ ఇంజెక్షన్స్ ఉండదు, టార్చర్ ఉండదు, ఆపరేషన్ ఉండదు, కట్ ఏముండదు, న్యాచురల్ పద్ధతిలో చెప్తున్నాను. మన ప్రేక్షకులకు చెప్పేసాను. మళ్ళీ మేము ఆల్మోస్ట్ ఎవరైతే పేషెంట్స్ వస్తారో అంత డేటా మెయింటైన్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ మా దగ్గరకు వచ్చిన వాళ్ళకు 70 to 80% రిజల్ట్ ఉంది. వాళ్ళకి ఎంత ఎర్లీగా వస్తే అంత రిజల్ట్ తొందరగా వస్తుంది. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను. మళ్ళీ మా ఒక లీఫ్ అమ్మ 500 సంవత్సరాల నుంచి మన పూర్వీకుల నుంచి వాడుతున్నారు. అది ప్రతి ఇంటి దగ్గర ఉంటుంది, ఇంటి పక్కన ఉంటుంది, ఇంటి చుట్టూ ఉంటుంది. నేను మళ్ళీ ప్రేక్షకులకు చూపిస్తున్నానండి. ఇది సింపుల్ గా ప్రతి గుడిలో ఉంటుంది. దీన్ని రావి ఆకు అంటారు, ఇదేమో వేపాకు అంటారు. చాలా ఈజీ, సులభం. 3 రావి ఆకులు, 5 వేపాకులు ఒక గ్లాస్ వాటర్లో వేసేసి బాయిల్ చేసి ఒక గ్లాస్ వాటర్ సగం అయినాక మార్నింగ్ ఈవినింగ్ తీసుకోవడం వల్ల అట్లీస్ట్ ఒక 30 daysలో మీకు క్రియాటిన్, చాలా మందికి మా వీడియోస్ చూసేసి 1 పాయింట్ తగ్గింది డాక్టర్ గారు, 2 పాయింట్లు తక్కువైంది, 3 పాయింట్లు తక్కువైంది, 4 పాయింట్లు తక్కువైంది అంటున్నారు. సో కాబట్టి మన ప్రేక్షకులు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఉండదు, రియాక్షన్స్ ఉండదు, ఈజీగా దొరుకుతుంది, డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక 3 weeks డైలీ తాగండి. తాగిన తర్వాత లేదా మాతో కాంటాక్ట్ చేస్తే మేము అన్ని ఇన్వెస్టిగేట్ చేసుకోవచ్చు. కానీ దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు రోజు తీసుకోండి, కిడ్నీ ప్రాబ్లం లేని వాళ్ళు అట్లీస్ట్ వారంకి ఒకసారి తీసుకోండి. ముందు జాగ్రత్త గురించి అమ్మా. ఎందుకంటే కిడ్నీ ప్రాబ్లం సమస్యలు వచ్చేసి ఆల్రెడీ డయాబెటీస్ ఉంది, 20 ఏళ్ళ నుంచి డయాబెటీస్ ఉంది, మందులు వాడుతున్నారు, వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కిడ్నీ ప్రాబ్లం వచ్చే. వాళ్ళు మాత్రం అట్లీస్ట్ వారంకి ఒకసారి తీసేసుకోవచ్చు. ఇది దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఈజీగా మన ఇంటి పక్కన, ఇంటి చుట్టూ దొరుకుతుంది. కాబట్టి తప్పకుండా ఇది రావి ఆకులు ఒక 3, వేపాకులు 5 వాటర్లో బాయిల్ చేసి దాన్ని డికాక్షన్ తీసుకోవడం వల్ల కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, యూరియా తగ్గుతుంది, క్రియాటిన్ తగ్గుతుంది, కాళ్ళలో వాపు తక్కువైతుంది. వందల మంది మాకు టెస్టిమోనియల్స్ ఉన్నాయి, మేము రికార్డ్ చేస్తాం. మా వెల్నెస్ సెంటర్కి వస్తే
డాక్టర్ గారు దీనివల్ల ఎంతమందికి రిజల్ట్ వచ్చిందో మేము అన్ని వీడియోస్ చూపిస్తాం మీకు అంతా. ఓకే. సో, ఇప్పుడు ఈ 2 చూపించారు. రావి ఆకు, వేపాకు తాగాలి అని. అండ్ ఇవే ఇస్తారా సార్? మీ వెల్‌నెస్ సెంటర్‌లో ఏమైనా టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారా? అవునమ్మా. మా వెల్‌నెస్ సెంటర్‌లో టాబ్లెట్స్ ఇస్తాము. టాబ్లెట్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. మా వెల్‌నెస్ సెంటర్ టాబ్లెట్ ఇది యెల్లో కలర్ టాబ్లెట్. టాబ్లెట్ అంటున్నారు మరి ఇంతే కూరగాయలు టాబ్లెట్ ఇదే చూపిస్తున్నారు. యెల్లో కలర్ టాబ్లెట్. ఇదేమో రెడ్ కలర్ టాబ్లెట్. ఇది చాలా ఇంపార్టెంట్ టాబ్లెట్ ఇది. హ్మ్. అన్ని కిచెన్‌లో దొరికే అన్ని టాబ్లెట్సా? కిచెన్‌లో దొరికే టాబ్లెట్ ఇదంతా. ఆహా! ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. హ్మ్. ఇది ఇంపార్టెంట్. హ్మ్. ఇవన్నీ మా కిచెన్‌లో దొరికే మా హాస్పిటల్‌లో పేషెంట్స్‌కి ఇదే టాబ్లెట్ ఇస్తాం. ఓకే. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాబ్లెట్. మా హాస్పిటల్‌లో ఇస్తాం ఇది. దీన్ని పచ్చి పసుపు అంటారు ఇది. ఓకే. ఇది చాలా పెద్ద టాబ్లెట్ ఇది. అదేం పవర్‌ఫుల్ దీనికి చేస్తారు? యాంటీ క్యాన్సర్‌కి పనికొస్తుంది. హ్మ్. డయాబెటిస్‌కి పనికొస్తుంది. బాడీలో ఇమ్యూనిటీ పెరగడానికి పనికొస్తుంది. ఇదొక టాబ్లెట్. హ్మ్. ఇలా డిఫరెంట్ అన్ని నేచురల్ అన్ని టాబ్లెట్స్ కలర్‌ఫుల్ ఇస్తాం. టాబ్లెట్స్ ఉన్నాయి. అన్ని కలర్‌ఫుల్ టాబ్లెట్స్ ఇస్తాం. ఇదొక టాబ్లెట్ ఇస్తాం హ్మ్. హిమోగ్లోబిన్ తక్కువ వాళ్ళకు. హుహు. సో, మా హాస్పిటల్‌లో వీలైనంత వరకు మెడిసిన్స్ 90% తక్కువ ఇవ్వము అసలుకు. ఓకే. మేము ఒక రిసర్చ్ చేసాం కిడ్నీ పేషెంట్స్‌కు. సో దట్ ప్రేక్షకులకు జనరల్‌గా మేము 2 వెజిటబుల్స్ ఇస్తాం. హ్మ్. ఇదేమో రాడిష్ అంటారు. ఓకే. ఈ రాడిష్ చాలామంది రాడిష్ తినేసి ఆకు పడేసేస్తారు. అవును. ఈ ఆకులో మనకు కావాల్సిన విటమిన్స్ మంచిగా క్లీన్ చేసి ఆకులో మనకు కావాల్సిన విటమిన్స్, న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి. సో, ఓకే. మధ్యాహ్నం లంచ్‌లో రాడిష్ విత్ లీఫ్ ఒకటిస్తాము. హుహు. ప్లస్ ఒక సొరకాయ ఇస్తాం. ఇది లంచ్‌లో. ఓకే. సార్ బట్ కొంతమందికేంటంటే ఇప్పుడు మీరు కిడ్నీ ప్రాబ్లమ్‌కి ఇది సొల్యూషన్ అని చెప్తున్నారు. ఆ! చాలా మందికి స్కిన్ ప్రాబ్లమ్ ఉంటుంది. సో, ఇది తినడం వల్ల ఏంటంటే ఏం అలర్జీస్ వస్తూ ఏం ఉంటాయి. 90% ఏం ప్రాబ్లమ్ ఉండదు. హ్మ్. చూడమ్మా మధ్యాహ్నమేమో సొరకాయ ప్లస్ రాడిష్ ఇస్తాము. ఇదేమో ఓకే. డిన్నర్‌లో ఇస్తాం. హుహు. ఒక 15-20 డేస్ మా హాస్పిటల్‌లో జాయిన్ అయిన వాళ్ళకు హ్మ్. మా దగ్గర వెల్ ఎక్విప్డ్ కిచెన్ ఉంది, డైటీషియన్ ఉంది, డాక్టర్స్ ఉంటారు వాళ్ళ హ్మ్. సూపర్విజన్‌లో. మీరు కూడా మా దగ్గరికి వచ్చే వరకు టైం ఉండే బదులు ఇంట్లోనే స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. మధ్యాహ్నం రాడిష్ ప్లస్ సొరకాయ ఇదేమో డిన్నర్‌లో బీరకాయ తీసేసుకోండి. ఇట్స్ వెరీ ఎఫెక్టివ్ అమ్మా. ఓకే. ఇంకోటేందంటే రాడిష్‌లో ఆకు అనేది చాలా మంది పడేస్తారు. హ్మ్. హ్మ్. ఆకు చాలా ఇంపార్టెంట్. ఇది క్రియాటినిన్ తగ్గుతుంది. హ్మ్. ఇది కూడా కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది. కిడ్నీ స్టోన్స్ ఇంప్రూవ్ చేసేస్తుంది. హ్మ్. ఈజీగా అవైలబిలిటీ ఉన్నాయి. హ్మ్. ఇవన్నీ మనం కర్రీ చేసేసుకొని తీసుకోవచ్చు. ఓకే. ఇంకోటి నేను ఒక ప్లస్ ఫుడ్ కూడా తీసుకొచ్చాను. మా హాస్పిటల్‌లో మీరు హ్మ్. అడిగారు కదా! ఫుడ్ ఏమి ఇస్తారో. హ్మ్. హ్మ్. మా హాస్పిటల్‌లో మార్నింగ్ కిడ్నీ పేషెంట్స్‌కు బ్రేక్‌ఫాస్ట్‌లో ఫ్రూట్స్ ఇస్తాం. ఓకే. లో సో, పొటాషియం ఫ్రూట్స్, జస్ట్ యాపిల్ ఈ ఈ కూరగాయలు ఇంకా మీరు చెప్పిన చెప్తాను. ఫుడ్డు అవి తింటే సరిపోతుందా సార్? నేను చెప్తానమ్మా. హ్మ్. బ్రేక్‌ఫాస్ట్‌లో ఓన్లీ ఫ్రూట్స్ ఇస్తాం. యాపిల్ ఇస్తాము, హ్మ్. పపాయ ఇస్తాము, జామకాయ ఇస్తాము, బ్లూబెర్రీస్ ఇస్తాము. హ్మ్. ఇవన్నీ బ్రేక్‌ఫాస్ట్‌లో ఇస్తాం. లంచ్‌లో చాలా ఇంపార్టెంట్ కిడ్నీ పేషెంట్స్‌కు. హుహు. లంచ్‌లో 2 ప్లేట్స్ ఉంటాయి. ఓకే. ఒకటేమో ప్లేట్ 1 ఇంకోటేమో ప్లేట్ 2. ప్లేట్ 1లో ఎలా ఉండాలంటే హ్మ్. మన బాడీ వెయిట్ మీ బాడీ వెయిట్ ఎంత చెప్పండి? రఫ్‌గా ఒక 60 కేజీస్ అనుకోండి. హ్మ్. ఇంటూ 5 హ్మ్. 300 గ్రాములు. హ్మ్. 300 గ్రాములు ఒక ప్లేట్‌లో మొత్తం సలాడ్ ఉండాలి. ఓకే. దాన్ని బాయిల్ చేసి వాటర్ తీసేసేయాలి. హుహు. తీసేసేసి ఎందుకంటే వెజిటబుల్‌లో కొంచెం హై పొటాషియం ఉంటాయి. హ్మ్. బాయిల్ చేసేసి వాటర్ తీసేసి ఇది సలాడ్ ప్లేట్. ఫస్ట్ ప్లేట్. హ్మ్. ఈ ఓకే. ప్లేట్‌లో చాలామంది దీన్ని తీసుకోవాలంటే కొంచెం తీసుకోలేరు. ఎందుకంటే టేస్ట్ ఉండదు గదా! అవును. అందుగురించి మేమేం చేస్తామంటే ప్రతిరోజు ఒక చట్నీ చేస్తాం. ఓకే. ఒకరోజు బీట్రూట్ యాపిల్ చట్నీ, ఒకరోజు జామకాయ చట్నీ, ఒకరోజు హ్మ్. పైనాపిల్ చట్నీ, ఆ! ఒకరోజు జామకాయ చట్నీ, అదేంటి ఒకరోజు సార్? క్యారెట్ అలా ఈరోజు చూసారా? ఈరోజు బీట్రూట్ అండ్ యాపిల్ చట్నీ. ఓహ్! సో, ఈ సలాడు, ఈ ఫ్రూట్స్‌తో కూడా బీట్రూట్ అన్న చట్నీస్ టాపింగ్ చేస్తారా? అనమాట. మన బ్రెడ్‌కి జామ్ ఎలా పెట్టుకుంటామో, హుహు. ఈ సలాడ్‌తో పాటు బీట్రూట్ అండ్ యాపిల్ చట్నీ పెట్టేసి పేషెంట్స్‌కి ఇస్తాం. హ్మ్. సో దట్ వాళ్ళకేందంటే దే మిక్స్ ఇట్ అప్ అండ్ దే ఈట్. హ్మ్. ఈజీగా హ్మ్. తీసుకోవచ్చు. దాంతో పాటు కిడ్నీ పేషెంట్స్‌కు 2 గార్లిక్ ఇస్తాం. ఈ ఓకే. గార్లిక్ ఏందంటే డైరెక్ట్ తింటే కొంచెం ఇండైజెషన్ అవుతుంది. హుహు. కొంచెం తవా మీద కొంచెం రోస్ట్ చేస్తాం. హుహు. రోస్ట్ చేసి కంపల్సరీగా 2 పేషెంట్స్ ఇస్తాం. హ్మ్. కిడ్నీ పేషెంట్స్‌కి మేము సాల్ట్ లిమిటెడ్ వాడతాం. ఉదయం 1 గ్రామ్, మధ్యాహ్నం 1 గ్రామ్, కాబట్టి వాళ్ళకి సరిపోదు. హ్మ్. కాబట్టి మేము లెమన్ పీస్‌లు ఇస్తాం. టేస్ట్ ఉండడానికి కొంచెం స్క్వీజ్ చేసేసి సో హ్మ్. దట్ దే విల్ ఎన్హాన్స్ ద టేస్ట్. ఓకే. ఇది ఏముంది కాంప్లికేటెడ్ కాదు. ప్రతి ఇంట్లో మీరు కూడా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు ఈజీగా. హ్మ్. బాడీ వెయిట్ ఇంటూ 5 గ్రామ్స్ లేకుంటే 4 గ్రామ్స్ అన్న స్టార్ట్ చేయండి. మెల్లమెల్లగా స్టార్ట్ చేయండి. ఆ! హ్మ్. హ్మ్. ఇది సెకండ్ ప్లేట్ అమ్మ. సెకండ్ ప్లేట్ చాలా ఇంపార్టెంట్. సెకండ్ ప్లేట్‌లో ఇది సొరకాయ. హ్మ్. ఇది మన రాడిష్‌తోన కర్రీ. రాడిష్ పెసరపప్పు కర్రీ. హుహు. ఇదొక కర్రీ. హ్మ్. ప్లస్ ఆనియన్ ఇస్తాం. ఓకే. ప్లస్ తమలపాకులు ఇస్తాం. హ్మ్. ప్లస్ స్వీట్. వాళ్ళొక స్వీట్ డిష్ కూడా ఇస్తాం. అవిసెల లడ్డు ఇది. హుహు. హ్మ్. వాళ్ళకేందంటే మా హాస్పిటల్‌లో పేషెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళకేదో హాస్పిటల్‌లో ఉన్నట్టు అనుకోవద్దు. దే షుడ్ అనుకోవద్దు. ఫీల్ లైక్ దట్ దే ఆర్ ఇన్ దేర్ రిలేటివ్స్ హోమ్. హ్మ్. ఇక్కడ ఫంక్షన్‌లో
పెళ్లి భోజనం లాగా పెడతాం మేము. ప్లస్ కిడ్నీ పేషెంట్స్కు ఈరోజు మేము ఇచ్చింది బార్లీ రికమెండ్ చేస్తాం. ఓకే. బార్లీ బీట్రూట్ రోటీ ఇది, బార్లీ అండ్ బీట్రూట్ రోటీ ఇది ఇలా ఓకే. ఇస్తాం. సో అంటే ఇది వెల్నెస్ సెంటర్‌లో జాయిన్ అయిన వాళ్ళకేనా సార్? లేదంటే ఇప్పుడు ఇన్ కేస్ ఇంటికి పంపించాలి, డెలివరీ ఇంటికి ఇంకా చేస్తాడు? డెలివరీ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఎవరైనా కొంతమందికి పంపిస్తాం ఆన్ రిక్వెస్ట్, కొంతమంది కిడ్నీ పేషెంట్స్కి పంపిస్తాం. సో ఓకే. ఇలా ప్లేట్ 1 ప్లేట్ 2 తీసుకోవడం వల్ల వాళ్ళ షుగర్ కంట్రోల్ అవుతుంది, బీపీ కంట్రోల్. ఎందుకంటే దీనిలో సాల్ట్ తక్కువ ఉంటుంది, ఆయిల్ అస్సలు ఉండదు, ప్లస్ హెల్దీ ఫుడ్ ఉంటుంది. హెల్దీ ఫుడ్ టేస్టీగా ఉంటుందా? హెల్దీ ఫుడ్ అండ్ టేస్టీ. మా వెల్నెస్ సెంటర్ రిసర్చ్ ఏందమ్మా అంటే టేస్ట్ ఉండాలి, హెల్దీ ఉండాలి. హెల్దీ ఉండాలి. ఈ హెల్దీ ఫుడ్స్ అనే టేస్ట్ ఉండదు, పేషెంట్ తినలేదు, డాక్టర్ గారు తినలేకపోతున్నాం అంటారు. అందుకని మాత్రం ఒక R&D డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళ పని ఏంటంటే ఫుడ్ని ఎట్లా టేస్ట్ చేయాలి, వాళ్ళ పని రోజు అదే. ఓకే. వాళ్ళకి వర్క్ ఇస్తాం, ఈ రోజు ఒక కర్రీ చేయాలి, దాని టేస్ట్ మారవాలి, రోజు అవే రోజు కర్రీస్ ఉంటాయా? మారుతుంటుంది. రోజు ఇంగ్రీడియంట్స్ అదే కానీ వెరైటీ ప్రొసీజర్ మారుతుంది. ప్రొసీజర్ మారుతుందమ్మా. ఇది వెరీ వెరీ ఎఫెక్టివ్ ఆల్సో. కిడ్నీ పేషెంట్స్కి అమ్మా జనరల్గా మేము ఒక డీటాక్స్ జ్యూస్ ఇస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది రామబాణం లాగా పనిచేస్తుంది. ఇది కొత్తిమీర. ఈ కొత్తిమీర అనేది డైయూరిటిక్ లాగా పనిచేస్తుంది. బాడీలో ఉన్న ఎక్సెస్ వాటర్ పోతుంది. ఆ వాటర్తో పాటు క్రియాటిన్ తగ్గుతుంది, యూరియా తగ్గుతుంది. మేమంతా ఒక గ్రీన్ జ్యూస్ రికమెండ్ చేస్తాం. 11 o'clock జ్యూస్ ఇస్తాం. ఇది కొత్తిమీర, ఇది ఒక మేతి, పుదీనా, ఇది కరేపాకు. ఓకే, నైస్. దీనిలో బాటమ్ మేము ఏం చేస్తామంటే ఒక గ్రీన్ యాపిల్ వేసేస్తాం. ఇదన్నీ గ్రీన్ కదమ్మా, సో గ్రీన్ యాపిల్. గ్రీన్ ప్లస్ గ్రీన్ ఇదంతా డీటాక్స్ అవుతుంది. గ్రైండ్ చేసి మేము మార్నింగ్ అన్న తాగొచ్చు, ప్రేషక్లు ఈవినింగ్, ఆఫ్టర్నూన్ 11 o'clock 12 o'clock తీసుకోవచ్చు. దీనివల్ల బీపీ కంట్రోల్ అవుతుంది, జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, ఆకలి అవుతుంది, వామిటింగ్ సెన్సేషన్ తక్కువైపోతుంది, గట్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు. ఇవన్నీ వాటర్లో కొంచెం బాయిల్ చేసి దాన్ని జ్యూస్ చేయమంటున్నాం. ఓకేమ్మా. ఇది సౌత్ ఇండియాలో ప్రతి ఇంట్లో ఉండే వస్తువులు, ఈజీగా ప్రతి కిచెన్ లో దొరుకుతాయి, ఈజీగా కిచెన్ లో దొరుకుతున్నాయి. సో మన కిచెన్ లో డాక్టర్ పెట్టుకొని మనం అటు ఇటు అంతా తిరుగుతుంటాం. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కైనా కిచెన్ సొల్యూషన్ అని. సలాడ్ లో ఇవి చాలా ఇంపార్టెంట్. మేము చాలా రీసెర్చ్ చేసాము. ఇది రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, ఇది జింజర్ అనేది చాలా చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. యాంటీ కిడ్నీ ప్రాబ్లంకి పనిచేస్తుంది. అన్నీ మేము సలాడ్లో ఇస్తాం. ఇవన్నీ ఇది చాలా ఇంపార్టెంట్. పచ్చి పసుపు అంటారు. ఇది ఒక యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. యాంటీ క్యాన్సర్ మామూలుగా అల్లం లాగానే ఉంటుంది. ఇలా ఓపెన్ చేస్తే మీకు తెలిసిపోతుంది ఇలా. ఓకే. సో దీన్ని వంటలో వేసుకోవాలా, డైరెక్ట్ గా తినాలా? వేసుకోవచ్చు. మేము సలాడ్ లో ఇస్తాము. మేము అందరికి, మా కిడ్నీ పేషెంట్స్ అందరికి ఈ పసుపే వాడతాం మేము. యాంటీబయాటిక్ పనిచేస్తుంది, ఆర్గానిక్. దీన్ని బాయిల్ చేసి వాటర్ తీసుకోవడం వల్ల కూడా డిటాక్స్ అవుతుంది. జనరల్ కిడ్నీ పేషెంట్ అందరూ డాక్టర్ గారు మేము ఏ టీ తీసుకోవచ్చు అని, ఒకటే అల్లము, పచ్చి పసుపు, కొంచెం కరేపాకు, ఇది టీ, కొంచెం కరేపాకు, దానిలో కొంచెం లెమన్ యాడ్ చేయమంటాం. టీ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది, యాక్టివ్ ఉంటారు, బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వెరీ వెరీ గుడ్ ఆల్సో. సో అందు గురించి మన ప్రేక్షకులు ఏంటంటే వాళ్ళు ఎవరైతే కిడ్నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది అనుకో, స్టార్ట్ అయిన వెంటనే మాత్రానికి వస్తే బెటర్. మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఎగ్జామ్ చేసేసి వాళ్ళకి ఏం కిడ్నీ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, డయాబెటీస్ వల్ల వచ్చిందా, బీపీ వల్ల వచ్చిందా, కిడ్నీలో సిస్ట్ వచ్చిందా, కిడ్నీలో స్టోన్ ఉందా, కిడ్నీలో ట్యూమర్ ఉందా, ఏమైనా బ్లాక్ ఉందా, అనాలిసిస్ చేసి కాబట్టి దాన్ని బట్టి హెల్ప్ చేస్తారు. ఇలా వస్తే రిజల్ట్స్ ఆర్ మోర్ ఫాస్టర్. దాంతో పాటు మేము కిడ్నీ ఎక్సర్సైజెస్ చేపిస్తాము మా వెల్నెస్ సెంటర్ లో. కిడ్నీ ఆక్సిజన్ ఎక్సర్సైజెస్ వాళ్ళకి నేర్పిస్తాము, ట్రైనింగ్ ఇస్తాము, ప్లస్ ఆన్లైన్ లో వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాం. ప్రతిరోజు వాళ్ళ ఇంటి నుంచి జాయిన్ చేసుకోవచ్చు. సో ప్లస్ ఫుడ్ ఆల్సో, కిడ్నీ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మా వెల్నెస్ సెంటర్ లో. వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తాం, నాట్ ఓన్లీ షోయింగ్, ట్రైనింగ్ కూడా ఇస్తాం. చాలా మంది పేషెంట్స్ కు ఈ మధ్యలో గోకురు అని ఉంటుంది, ఊళ్ళలో పలేరుకాయ అంటారు. అది వాడినా కానీ కిడ్నీ ప్రాబ్లం మొదట్లో వాడితే అప్పుడే సాల్వ్ అయిపోతుంది. మేము ఒక కిడ్నీ డిటాక్స్ పౌడర్ మా ఇన్ హౌస్ మా అడ్మిట్ అయిన పేషెంట్స్ కి ఇస్తున్నాము. దీనిలో గోకురు ఉంటుంది, ధనియాలు, జీలకర్ర, అన్ని పౌడర్స్ ఉంటాయి. 5 చెంచాలు 1 లీటర్ నీళ్ళలో నైట్ నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని బాయిల్ చేసి ఫిల్టర్ చేసి ఒక స్టీల్ బాటిల్లో పోసుకొని ఉదయం స్టార్ట్ చేసి సాయంకాలం 5 వరకు తాగమంటున్నాం. దానివల్ల వాటర్ బదులు ఇది, instead of taking water, the patient should drink medicated water. దీనివల్ల క్రియాటిన్ తగ్గుతుంది, యూరియా తగ్గుతుంది, వాపు తక్కువైతుంది, వామిటింగ్ సెన్సేషన్ తక్కువైతుంది, గట్ హెల్త్ పెరుగుతుంది, ఆకలి పెరుగుతుంది, అన్ని ప్రాబ్లమ్స్ అన్ని బెటర్ ఉన్నాయి. సో మన నార్మల్ వాటర్ బదులు మా హాస్పిటల్లో ఇలా ఇస్తాము. ఇంకోటి ఏందమ్మా అంటే మా హాస్పిటల్లో రైస్ చపాతీలు ఇవ్వము. ఇది బార్లీ
బార్లీ గింజలను మీరే ఎక్కడైనా మార్కెట్లో తీసుకొని దాన్ని పౌడర్ చేసేసుకొని, లేదా పౌడర్ కూడా అమ్ముతున్నాం మేము. ఓకే. ఈ పౌడర్తో రోటీ ఇస్తాం. ఇప్పుడు చెప్పాను బార్లీ రోటీ. అవునవును. ఇదేమో బార్లీ దలియా. బార్లీ దలియా అంటారు. దీంతో రవ్వ, దీంతో కిచిడి చేసుకోవచ్చు, పొంగల్ చేసుకోవచ్చు, మల్టీ థింగ్స్ దే కెన్ యూజ్. దీనివల్ల ఈ బార్లీ ఎలా పనిచేస్తుంది అంటే బాడీలో ఉన్న ఎక్సెస్ వాటర్ను బయటికి తీసేస్తుంది. ఓకే. నార్మల్గా కూడా మీకు వాపు ఉందనుకోండి, బార్లీ గింజలు నీళ్ళలో నానబెట్టి దాన్ని బాయిల్ చేసి తీసుకుంటే బాడీలో ఉన్న ఎక్సెస్ వాటర్ను బార్లీ అనేది బయటికి తోసేస్తుంది. ఓకే. ఓకే. మల్టీపర్పస్, ఇవన్నీ న్యాచురల్. ఇది ఇస్ నాట్ ఎక్స్పెన్సివ్ ఆల్సో. ప్రతి సూపర్ మార్కెట్లలో కూడా దొరికిపోతుంది. ఇట్ ఆల్ న్యాచురల్. ప్లస్ ఇంకోటి అంటే కిడ్నీ పేషెంట్స్కి ఒకటి ఇంపార్టెంట్ ఏంటమ్మా, ఇది రోజు ఒక 3-4 పీసులు ఇస్తాం, గార్లిక్ ఇస్తాం. సో ఇంకోటి సలాడ్లో మీకు ఇంతకుముందు చూపించాను, ఇది బ్రకోలీ కూడా ఇస్తాం. ఇవన్నీ కరేలా ఇస్తాము, ఇది క్యాబేజ్ ఇస్తాం. ఇవన్నీ బాయిల్ చేసి వాటర్ తీసేసి ఇస్తాం పేషెంట్స్. ప్లస్ ఇంకోటి కిడ్నీ పేషెంట్స్ కు చాలా ఇంపార్టెంట్ ఏదమ్మా, ప్రతిరోజు ఈ జ్యూస్ ఇస్తాం. ఇది యాష్ గార్డ్ జ్యూస్ అంటారు. ప్రతిరోజు మేము ఒక 200 ml ఇస్తాం. దీనివల్ల బీపీ కంట్రోల్ అవుతుంది, షుగర్ కంట్రోల్ అవుతుంది, బాడీ డిటాక్స్ అవుతుంది, బాగా ఆకలి అవుతుంది. హండ్రెడ్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. ఈజీలీ అవైలబిలిటీ ఉంది. ఒకసారి తీసుకుంటే ఒక కాయ మీకు ఒక 1 వీక్ వస్తుంది. హార్ట్ లో బీపీ కంట్రోల్ అవుతుంది, కొలెస్ట్రాల్ తక్కువ అవుతుంది. మీరు కొలెస్ట్రాల్ టెస్ట్ చేసుకోండి ముందు, ఒక 3 weeks తాగి టెస్ట్ చేయండి. మళ్ళీ మీకు ఇమ్మీడియట్ గా ఒక 20%, 30%, 40% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ప్లస్ మా క్లినిక్ లో మీరు అడిగే ఇది ఒక పెద్ద టాబ్లెట్, ఇది కూడా ఇస్తాం పేషెంట్స్. దీంతో చట్నీ చేస్తాం. జనరల్ గా మామూలుగా సలాడ్ తో పాటు పైనాపిల్ చట్నీ చేసేస్తాము. పైనాపిల్ సలాడ్ లో కలిపేస్తాము, కర్రీస్ లో కలుపుతాము. సో దట్ వాళ్ళకి ఏంటంటే కిడ్నీ పేషెంట్స్ కు సాల్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఇవ్వడం వల్ల వాళ్ళకు టేస్ట్ ఎన్హాన్సర్. వాళ్ళకు సాల్ట్ లేకుండా మిగతా ఆల్టర్నేట్ సబ్స్టిట్యూట్స్ తో వాళ్ళకు సాల్ట్ టేస్ట్ ఎన్హాన్స్ చేయాలి వాళ్ళకి. కాబట్టి మా R&D టీమ్, మా రీసెర్చ్ టీమ్ ఇవన్నీ డెవలప్ చేశారు. మీరు కూడా ట్రై చేసేసుకోవచ్చు. ఇంకా నేచర్ క్యూర్ ట్రీట్మెంట్ అమ్మా, కోల్డ్ మనకు కాపడం అనమాట, తెలుసు బ్యాగ్స్. దీనిలోనేమో హాట్ వాటర్ పోయాలి, ఇది కిడ్నీ బ్యాక్ సైడ్ లో పెట్టేసేసేయాలి. ఇదేమో కోల్డ్ వాటర్ ఫ్రంట్ సైడ్, హాట్ బ్యాక్ సైడ్, కోల్డ్ ఫ్రంట్ సైడ్. ప్లస్ మేము 2 నాప్ ఇలా డిజైన్ చేసాం క్లాత్, దీన్ని వాటర్ లో తడిపేసి ఇలా కట్టేసేసేసేయాలి. పడిపోకుండా దీనిలో వెట్. ఇది కూడా ట్రీట్మెంట్ ప్రొసీజర్. ప్లస్ ఇదేమో బ్లాంకెట్ క్లాత్, ఇలా కట్టేసి ఒక పేషెంట్ ఒక గంట సేపు ఉంచుకోమంటాం. మార్నింగ్ 1 గంట, రాత్రి 1 గంట. దానివల్ల వేడి చల్లగా కిడ్నీలో వాపు తక్కువ అవుతుంది, పేషెంట్ ఫీల్ బెటర్, అక్కడ నొప్పి కూడా తక్కువ అవుతుంది. ఈవెన్ ఈజీ కదా, మా ఇంట్లో చేసుకోవచ్చు. విల్ నాట్ స్పెండ్ మనీ. పేషెంట్స్ చాలా మంది ఇంటికి తీసుకెళ్లేసి వాళ్ళ ఇంట్లోనే కట్టేస్తారు. మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి చేస్తారు. సో కిడ్నీ పేషెంట్స్ కు ఎవరికైతే ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది అనుకో, ప్రికాషన్ తీసుకోండి. ఎవరికైతే డయాలిసిస్ డాక్టర్స్ అంటారు, తప్పకుండా ఏంటంటే మా వెల్నెస్ సెంటర్కి ఒకసారి వచ్చి సలహా తీసుకోండి, విజిట్ చేయండి, సలహా తీసుకోండి. మా దగ్గర హాస్పిటల్లో ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళతో మాట్లాడండి, డైట్ తీసుకోండి, ఎక్సర్సైజ్ చేయండి, యోగా చేయండి, ఇవన్నీ న్యాచురల్ పద్ధతిలోనే తీసుకోండి. మా దగ్గర దీంతో పాటు మా కిడ్నీ పేషెంట్స్ కు చాలా రకాల ట్రీట్మెంట్ ఇస్తాం. మా దగ్గర న్యాచురల్ డయాలిసిస్ మిషన్ ఉంది. ఒక రూమ్ డెవలప్ చేసాం, మెడికేటెడ్ రూమ్. ఆ రూమ్ లో 15 నిమిషాలు కూర్చుంటే 1 లీటర్ చెమట బయటకు వచ్చేస్తుంది. అది మెడికేటెడ్ రూమ్ అమ్మ. అది దానివల్ల ఒక 15 నిమిషాలు కూర్చోవాలి పేషెంట్, కూర్చుంటే 1 లీటర్ చెమట వస్తుంది. చెమటలో క్రియాటినిన్, యూరియా తగ్గుతుంది. కిడ్నీ బస్తీ చేస్తాము, కిడ్నీ ప్యాక్ చేస్తాము, హార్ట్ ఇమర్షన్ బాత్ చేస్తాము, ఆకుపంచర్ చేస్తాము, ఫుడ్ బాత్ చేస్తాము, అల్ట్రాసౌండ్ చేస్తాము. ఇలా మల్టిపుల్ ట్రీట్మెంట్. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అన్ని ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్. మేము ఆపరేషన్ చేయము, కట్ చేయము, కొయ్యము. కాబట్టి ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్. ఒకసారి వచ్చి మేము ఏం ట్రీట్మెంట్ చేస్తామో చూడమని చెప్పండి పేషెంట్స్. చూసేసి స్టడీ చేసి వాళ్ళకు నచ్చితేనే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటమ్మా, డయాలిసిస్ అనేది టెంపరీ ట్రీట్మెంట్. సపోజ్ డయాలిసిస్ అంటే ఏంటంటే మన కిడ్నీ పనిచేయడం లేదు కాబట్టి మన వేస్ట్ అంతా తీసేస్తుంది. ఈ రోజు తీసేస్తుంది, మళ్ళీ ఎల్లుండి, లైఫ్ లాంగ్ చేసుకుంటూనే పోవాలి. మేమేం చేస్తాము, ఆ చెడిపోయిన కిడ్నీలను డిఫరెంట్ న్యాచురల్ పద్ధతిలో రిపేర్ చేస్తున్నాం. దానివల్ల GFR పెరుగుతుంది, క్రియాటినిన్ తగ్గుతుంది, యూరియా తగ్గుతుంది, యూరిన్ లో ప్రోటీన్ అని చాలా మంది చెప్తుంటారు. యూరిన్ లో ప్రోటీన్ తగ్గుతుంది. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి మా ట్రీట్మెంట్ వల్ల. ప్లస్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, డాక్టర్ గారు మళ్ళీ వస్తుందా ఈ ప్రాబ్లం అంటారు. మళ్ళీ రాకుండా మేము డైట్ చెప్తాము, ఎక్సర్సైజ్ చెప్తాము, యోగా చెప్తాము. ముందు మేము అన్ని ఇన్వెస్టిగేట్ చేపిస్తాం పేషెంట్ వచ్చిన తర్వాత. మళ్ళీ ఒక 8 weeks తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తాం. డెఫినెట్ గా చాలా మందికి 80 to 90% మందికి
చాలా వరకు తగ్గుతుంది. డాక్టర్ గారు కొంతమంది 1 తక్కువైతుంది కదా, 2 పాయింట్ తక్కువైతున్నాయి, 3 పాయింట్. జనరల్ హెల్త్ మాత్రం ఒక వారంలోనే ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఓ వావ్. ప్లస్ చాలా మంది డయాబెటీస్ వాళ్ళు వస్తారు, ఈ కిడ్నీ పేషెంట్స్ విత్ డయాబెటీస్ ఇన్సులిన్ తీసుకుంటారు. ఆల్మోస్ట్ ఒక 10-15 డేస్లోనే స్లోగా ఇన్సులిన్ తగ్గిస్తాము. ప్లస్ మా హాస్పిటల్కు కిడ్నీ డాక్టర్స్ కూడా ఉన్నారు. దుబాయ్లో ఉన్నారు, లండన్లో ఉన్నారు, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు. పేషెంట్స్కి అప్పుడప్పుడు ఏమైనా కాంప్లికేట్ ఉంటే వాళ్ళతో కూడా సలహా ఇప్పిస్తాం. పేషెంట్ విల్ బి మోర్ కంఫర్టబుల్. సో అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ డయాలిసిస్ కంటే ముందు కిడ్నీ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇవి తినండి అని చెప్తున్నారు. బట్ ఆల్రెడీ కొంతమంది ఏంటంటే డయాలిసిస్ చేయించుకుంటూ కూడా ఉంటారు. మాకు అందులో కూడా సొల్యూషన్ రావట్లేదు అనుకున్న వాళ్ళు అప్పుడు ఇవి ట్రై చేస్తే తగ్గుతాయా? డయాలిసిస్ వెళ్ళండి, మిగతా టైంలో మాతానికి వచ్చేసేసేయండి. మేము ఎక్సర్సైజ్ చేపిస్తాము, యోగా చేస్తాము, డైట్ ఇస్తాము, కిడ్నీని స్టిమ్యులేట్ చేస్తాము. వారంకు 3 సార్లు చేసుకునే వాళ్ళు, వారం మన నాయకన్ ఒక అతను వచ్చాడు, వారంకు 3 సార్లు చేసుకున్నాడు, ఇప్పుడు 2 సార్లు అవుతుంది. అట్లా వారంకు ఒకసారి 15 రోజులు స్లోగా కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది. డయాలిసిస్ ఎప్పుడు చేయించుకోవాలంటే మినిమం ఫస్ట్ యూరిన్ ఆగిపోతుంది, ఆయాసం అయిపోతుంది, బ్రెత్లెస్నెస్ అవుతుంది, ఎమర్జెన్సీ కండిషన్లోనే ట్రై చేయండి. ఫస్ట్ న్యాచురల్ పద్ధతిలో ట్రై చేయండి, కాకుంటే అప్పుడు డయాలిసిస్కి వెళ్ళండి. మా ట్రీట్మెంట్ వల్ల సైడ్ ఎఫెక్ట్ లేదు, ప్రాబ్లం లేదు, అండ్ ఈజీ. ప్లస్ మాకు చాలా మంది అడుగుతారు, డాక్టర్ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? చాలా మంది ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈ ఆయుష్ మాది నేచర్ క్యూర్ ఆయుర్వేదిక్ వస్తుంది, వాళ్ళు కూడా రియంబర్స్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళు కూడా పేషెంట్స్ అది కూడా బెనిఫిటే కదా. అవును. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే మేము ఇంత హాస్పిటల్ చుట్టూ వెళ్తున్నా, కాస్ట్లీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం, మెడిసిన్ తీసుకుంటున్నాం, అక్కడ మాకు క్యూర్ అవ్వండి, జస్ట్ ఈ వంటిట్లో ఉండే ఈ కూరగాయలు ఇవి తినడం వల్ల మాకు ఎలా అవుతుంది అని చాలా మంది అక్కడ ఆగిపోతూ ఉంటారు. సో వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు? చూడమ్మా, నేను ఏమంటున్నాను, మాతో ఆల్రెడీ టెస్టిమోనియల్స్ ఉన్నాయి, 100,000 మంది టెస్టిమోనియల్స్ ఉన్నాయి. వాళ్ళ నెంబర్స్ ఇస్తాము, మాట్లాడవచ్చు, వీడియోస్ ఉన్నాయి. ఈ సైంటిఫిక్ గా మేము ప్రూవ్ చేసేదాం. ఇవన్నిటి వల్ల స్లోగా GFR ఇంప్రూవ్ అవుతుంది, క్రియాటినిన్ తగ్గుతుంది. చూస్తే రాడిష్ వల్ల కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, బార్లీ వల్ల డైరెటిక్ పనిచేస్తుంది. ఇవన్నీ ట్రై చేస్తాం కాబట్టి మీరు కూడా ట్రై చేయండి, నష్టమైతే లేదు. ఒక వారం ట్రై చేయండి, ఒక 10 రోజులు ట్రై చేయండి, ఒక 15 days ట్రై చేయండి. మీకు బాడీలో ఇంప్రూవ్మెంట్ ఉంటే కంటిన్యూ చేయండి. నథింగ్ లాస్, నో హార్మ్ కదా. మీరు అక్కడ మొత్తం పెట్టేదానికంటే దేవుడి మీద భారం వేసేదానికంటే ఒకసారి ఇది కూడా ట్రై చేయండి. ట్రై చేయండి, నష్టం లేదు కదమ్మా. లేదు కదా. అండ్ ఈవెన్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏముండవు వీటి వల్ల, మన రెగ్యులర్ గా తీసుకునే ఫుడ్ ఐటమ్స్. దాని రిజల్ట్ ఇమ్మీడియట్ గా ఉంటుంది. ఏదో ఇప్పుడు మా ట్రీట్మెంట్ వాడితే ఏదో నెల రోజులకు కాదు, ఇమ్మీడియట్ గా ఒక 1 week లోనే పేషెంట్ తెలుస్తుంది, డాక్టర్ గారు ఇక్కడ వచ్చిన తర్వాత మాకు చాలా బాగుందండి. మాతో ఇన్ పేషెంట్స్ కూడా ఉన్నారు, ఎక్కువ లేదు, ఒక 20 patients మా దగ్గర ఎక్కడి నుంచి అమెరికాకి వెళ్ళి వస్తున్నారు, దుబాయ్కి వెళ్ళి వస్తున్నారు, ఆంధ్ర నుంచి వస్తున్నారు, డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తున్నారు, డిఫరెంట్ స్టేట్ నుంచి వస్తున్నారు. వాళ్ళకు ఒక అకామిడేషన్ కూడా 20 to 25 members పెట్టాము. ఓకే. అండ్ ఆల్సో ఇప్పుడు ఏదో మీరు చెప్పారు కదా, చూపించారు కదా అని చెప్పేసి ఓన్ గా ట్రై చేయడం కంటే ఒకసారి డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యి ఏది ఏ టైంలో తీసుకోవాలి, ఏది ఏ విధంగా తీసుకోవాలో మాట్లాడితే బెటర్ కదా డాక్టర్ గారు. 100% రైట్. అయితే మా వాళ్ళందరూ టీం అందరు చూసేసి వాళ్ళు కరెక్ట్ గా హెల్ప్ చేస్తారు. సో నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో చూస్తున్నారు కదా, మీరు వీక్లీ 3 times హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ పెయిన్గా ఫీల్ అవ్వడం కంటే ఒక్కసారి వీటిని ట్రై చేయండి. అండ్ ఎందుకంటే ఇంట్లో ట్రై చేయడం కంటే కూడా ఒకసారి డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యి ఆయన ఏం చెప్తారో విని మీ ప్రాబ్లం ఏ స్టేజ్లో ఉంది, ఏం తినచ్చు, ఎలా తినచ్చు తెలుసుకొని తినడం వల్ల మీకు మంచి సొల్యూషన్ దొరుకుతుంది. సో ఒకసారి ట్రై చేస్తే పోయేది ఏముంది అనుకొని ఒకసారి డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి. లేదు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, డైరెక్ట్గా మాట్లాడాలి, ఎలా సార్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే జస్ట్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న మనకి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.